అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి చరణ్ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంటి గడ్డం తీసాడు, కొంచెం కొత్తగా ఉన్నాడు అని అనుకుంటే ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. లేదు బొక్క నీమగాడు చూస్తాడు, మాకు కంటెంట్ ఇంపార్టెంట్ అంటే మరీ మంచిది. సో 2 weeks బ్యాక్ నా ఛానల్లో వై ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వై యూ షుడ్ స్టార్ట్ ఇట్ అని ఒక వీడియో చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీలో ఎవరన్నా ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో వ్యూస్ సంగతి పక్కన పెడితే చాలా మెసేజ్లు వచ్చాయి నాకు. భయ్యా ఎలా చేయాలి, అసలు ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, క్రియేటివ్ ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, నేను రైటర్ని, నేను వీడియో కాంటెంట్ చేస్తా, అది ఇది అని నాకు మెసేజ్లు చేశారు. సో నేను ఆల్రెడీ రైటర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఇది చేద్దాం అనుకున్నాను. ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయాలనుకోలేదు. సో అందుకే లాస్ట్ వీక్ ఫన్ వీడియో తర్వాత ఈ వీడియో దింపుతున్నాను. ఓ బై ద వే, మీలో ఎవరన్నా సరే నన్ను మా తమ్ముడిని పర్సనల్లీ ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లింకులు ఉన్నాయి, వచ్చేయండి. ఈ మధ్యన కొంచెం ఎక్కువైంది వీడికి, ఫాలోవర్లు పెరుగుతున్నారు అది ఇది అని చెప్పి. 600 ముష్టి. ఓకే, సో వచ్చి ఫాలో అయిపోండి. సో క్రియేటివ్ ఫ్రీలాన్సింగ్ విషయానికి వచ్చేస్తే యాక్చువల్లీ అలాంటి వర్డ్ డిక్షనరీలో ఉందో లేదో కూడా నాకు తెలీదు. మనకు అనుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందని వాడేస్తున్నాను. డిక్షనరీలో లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే కూటి కొరకు కోటి విద్యలు అని మనం అంటూ ఉంటాం కదా. సో అలానే మనలో చాలామందికి చదువుతున్నా సరే, రకరకాల పనులు చేస్తున్నా సరే, పార్ట్ టైంలో మనకి వచ్చిన పని చేసి కొంత డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కొంతమంది మెల్లగా స్టార్ట్ చేసి ఉన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేసి మెల్లగా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తే, కొంతమందికి స్కిల్ ఉన్నా సరే ఎలా స్టార్ట్ చేయాలి ఆర్ ఆ ఐడియాని ఎలా వర్కౌట్ చేయాలి అనేది పెద్దగా తెలియదు. ఈరోజు వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. మీకంటూ ఒక పర్టికులర్ స్కిల్ ఉంటే, బీట్ కుకింగ్, రైటింగ్, వీడియో మేకింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఏదన్నా సరే మీ ఫ్రీ టైంలో వాటి మీద ఎలా వర్క్ చేయాలి అండ్ మనీ ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం అనమాట. మీకు కంప్లీట్ ఐడియా రావడానికి వీడియోని ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద ఉంటుంది, అదే నొక్కండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిపోతే పర్లేదు, అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ గారు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, హౌ డు వి ఫైండ్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ వర్క్ ఆన్ దెమ్. మనకి లైఫ్లో చదువుతో పాటు రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఏమన్నాను? మనకి లైఫ్లో చదువుతో పాటు రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. యాక్చువల్లీ స్క్రాచ్ దట్, మనకి లైఫ్లో చదువు తప్ప మిగిలిన అన్ని ఇంట్రెస్టే. ఇది కరెక్ట్ మ్యాటర్. కాకపోతే మనకున్న ఈ ఇంట్రెస్ట్ని 2 గ్రూప్స్లోకి విడగొడదాం. నెంబర్ 1, పైసా ఉపయోగం లేని ఇంట్రెస్ట్లు. అంటే పడుకోవడం, పాటలు వినడం, తినడం. ఓకే, యాక్చువల్లీ అందరికీ వర్కౌట్ అవ్వదు, నాకేదో అలా కుదిరేసింది. సో అది కూడా పెద్దగా ఉపయోగం లేదనే అనుకుందాం. ఇవన్నీ మనకి చేస్తున్నప్పుడు చాలా రిలీఫ్ని ఇస్తాయి, బట్ వీటితో మనకి లైఫ్లో పెద్దగా ఉపయోగం ఉండదు. సో వీటి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు రెండోది, మనకి కొద్దో గొప్ప ఉపయోగపడే ఇంట్రెస్ట్లు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్, రైటింగ్, బేకింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ మనం మన బిజీ లైఫ్లో రిలాక్సేషన్ కోసం చేస్తూ ఉంటాం. వీటి గురించి మనల్ని ఎవరన్నా కాంప్లిమెంట్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ ఇంట్రెస్ట్నే నాతో పాటు చాలామంది ఒక ప్లాన్ వేసి మంచిగా ఇంప్లిమెంట్ చేసి కొద్దో గొప్ప సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుందాం. నేను ఫుల్ టైం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. కానీ నాకున్న ఫ్రీ టైంలో నాకు కాంటెంట్ క్రియేషన్ అండ్ రైటింగ్ అంటే ఇష్టం అనమాట. అందుకే మీరు నన్ను ఎప్పటి నుంచో చాయ్ బిస్కెట్ ఫుడ్లో వీడియోస్ చేస్తూ చూశారు, థైవ్యూలో వీడియోస్ చేస్తూ చూస్తున్నారు, అండ్ ఆల్సో మన ఛానల్ అయిన చారీ నాట్ సారీలో కూడా చూస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఫర్ ఆల్ దీస్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్ కదా. చాలా సినిమాల్లో చెప్పినట్టు వెన్ యూ నో సంథింగ్ యూ డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అని. సో మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు స్కిల్గా మార్చుకుంటే యూ కెన్ ఎర్న్ టూ. ఇప్పుడు ద బిగ్ క్వశ్చన్, హౌ టు ఎర్న్ మనీ. సరే నాకు స్కిల్ ఉందిరా బాయ్, కానీ దానితో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి అనేది మీరు అందరూ నన్ను అడిగే క్వశ్చన్. రైట్ నౌ మనం ఉంటున్న ఈ సినారియోలో మన దగ్గర ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ స్మార్ట్ ఫోన్ అండ్ అందులో ఇంటర్నెట్. ఈ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి పనులే సరిగ్గా చేసుకోలేకపోతున్నాం, చదువు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకోలేకపోతున్నాం. ఇంకా పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ బయటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి. సో వాట్ ఎవర్ స్కిల్స్ వీ హ్యావ్
అది సోషల్ మీడియాలోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ వీ కెన్ సీ ద రిజల్ట్స్ అని నేను అంటాను. ఎల్రా సోషల్ మీడియా అంట, ఇన్స్టాగ్రామ్లో నాకున్న 150 ఫాలోవర్లకి నేనే చేయాలి ఫ్రీలాన్సింగ్ అని మీరు నన్ను అనొచ్చు. ఒక 4 months బ్యాక్ నేను ఎవడినో కూడా మీలో చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను పెడుతున్న 10-12 నిమిషాల వీడియోలు మీరు చూస్తున్నారు. నేను 0 నుంచే స్టార్ట్ చేశాను కదా. ఒకవేళ నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 12,000 ఫాలోవర్లు తెచ్చుకున్నానంటే మీరు కూడా 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. సో ఇట్ ఈజ్ పాసిబుల్. కాకపోతే మీరు ఏ స్కిల్ మీద డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు రైటింగ్, యాక్టింగ్, వీడియో మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా వచ్చు అనుకోండి. ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈస్ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆర్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. ఆ రెండో దాని గురించి లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. బట్ ఇప్పటికీ ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది మాట్లాడుకుందాం. అసలు యూట్యూబ్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి కూడా ఉన్నాయి కదా, అందులోనే స్టార్ట్ చేయొచ్చు కదా అని మీరు నన్ను అడగచ్చు. ఒక సింపుల్ రీజన్ ఏంటంటే కొన్ని మైల్ స్టోన్స్ క్రాస్ చేస్తే మన వీడియోస్ మీద యాడ్స్ రన్ అవుతాయి అండ్ దానికి యూట్యూబ్ మనకి డబ్బులు ఇస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఆల్సో యూట్యూబ్ అనేది మేజర్లీ ఒక వీడియో ప్లాట్ఫామ్ విత్ ఎ సెర్చ్ ఇంజిన్. సో మన వీడియోస్ క్లిక్ అయితే జనాలు చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఏ ప్లాట్ఫామ్లోనైనా సరే 0 నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మనకంటే ముందు చాలామంది ఎస్టాబ్లిష్డ్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళనే చూస్తారు కదా, మనల్ని ఎందుకు చూస్తారు అనే డౌట్ మనకు ఉండొచ్చు. కాకపోతే సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు కూడా 0 నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో వాళ్ళలానే మనం వీడియోలు చేసాం అనుకోండి, ఆఫ్ కోర్స్ చూడరు. అదే మన కాంటెంట్ డిఫరెంట్గా ఉంది అనుకోండి, పక్కా చూస్తారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా నా నుంచే తీసుకుంటా. నాది చాలా చిన్న ఛానల్. మీలో చాలామంది నా ఛానల్తో పాటు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ని కూడా ఫాలో అవుతారు. బట్ ఎవ్రీ వీక్ నేను వీడియో పెట్టగానే చూస్తున్నారు కదా. బీట్ ఎనీథింగ్, నా కాంటెంట్ నచ్చైనా సరే లేకపోతే నేను ఇంట్రెస్టింగ్గా అనిపించైనా సరే చూస్తున్నారు కదా. సో నాకు వర్కౌట్ అయిందంటే ఇట్ విల్ వర్కౌట్ ఫర్ యూ ఆల్సో. సరే చెయ్యాలని డెఫినెట్లీ ఉంది నాకు. కాకపోతే యూట్యూబ్ వీడియో అంటే అంత ఈజీ ఏం కాదు కదా. పోస్టర్ డిజైనింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, మంచి కెమెరా కావాలి, లైటింగ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేయడం మన వల్ల అవుతుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది. సింపుల్, నేను నా వీడియోస్ అన్నీ నా ఫోన్లోనే కొడతా. ఇంకొకటి, ఆడియో మంచిగా రావడానికి మైక్ కొనుక్కున్నా. ఈ మైక్ ఎక్కడ కొనుక్కున్నానో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. ఇవి ఉంటే స్టార్ట్ చేసేయచ్చు. మైక్ కూడా ఎందుకు అంటారా, నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మీ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీయే చూస్తారు. వాళ్ళైతేనే మీ వీడియోస్లో పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా చెప్తారు. అస్సలు మొహమాట పడకుండా నెగిటివ్స్ ఏమున్నాయో చెప్పమనండి అండ్ అవి రెక్టిఫై చేసుకుంటూ మెల్లగా గ్రో అవ్వండి. అండ్ ఆల్సో సిగ్గు లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి. నేను అడుగుతున్నా కదా, లేకపోతే ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోడు, మనం అడగాలి. ఆల్సో మీ కాంటెంట్ యూనిక్గా ఉండి మీరు కన్సిస్టెంట్గా ఉంటే చూసేవాళ్ళు డెఫినెట్గా వస్తారు. వాళ్ళు ఒక్కళ్ళైనా, ఇద్దరైనా, 10 మంది అయినా సరే ఫస్ట్ వస్తారు. ఆ నెంబర్ మెల్లగా గ్రో అవుద్ది, దట్స్ ఫర్ షూర్. ఇన్ దిస్ వే ఆఫ్ ఫ్రీలాన్సింగ్ డబ్బులు ఫస్ట్ డేనే వచ్చేవు. మన కాంటెంట్ అండ్ లక్ని బట్టి కొన్ని మంత్స్ పడుతుంది, కానీ రావడం స్టార్ట్ అయితే కన్సిస్టెంట్గా వస్తాయి అండ్ దాట్ ఈస్ ఫర్ షూర్. మాస్టరు, ఈ వీడియో మేకింగ్లు, యూట్యూబ్లు ఇవన్నీ మన వల్ల కాదు, నాకు ఇవన్నీ రావు. నేను మంచిగా వంట వండుతా, మంచిగా కేకులు తయారు చేస్తా, మా ఇంటిని అందంగా డెకరేట్ చేస్తా, నేను బొమ్మలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మంచిగా చేస్తా, నేను డబ్బులు సంపాదించలేనా అని మీరు నన్ను అడిగితే వై నాట్, మీరు కూడా సంపాదించవచ్చు. థ్యాంక్స్ టు కోవిడ్ మనలో చాలామంది బయట ఫుడ్ తినడం కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. అలా అని చెప్పి బయట కేకులు, స్వీట్లు ఇవన్నీ తినకుండా ఉండగలమా అంటే కష్టమే. కాబట్టి ఇప్పుడు ఈ హోమ్ మేడ్ స్వీట్స్ అండ్ కేక్స్ అనేవి చాలా డిమాండింగ్ అయిపోయాయి అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, దానికి మంచి పేరు పెట్టండి, స్టార్ట్ పోస్టింగ్ స్టఫ్ అండ్ సెల్లింగ్ స్టఫ్. ఫస్ట్ మీ ఫ్యామిలీయే కొనుక్కుంటారు, మీ ఫ్రెండ్సే కొనుక్కుంటారు, వాళ్ళకి నచ్చినాయి అనుకోండి, ఆ తర్వాత ఇట్ విల్ గ్రో. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నా జూనియర్ ఒక అమ్మాయి ఉంది, రోజ్ బేక్ హౌస్ అని కాకినాడలో ఒక హోమ్ బేస్డ్ బేకరీ స్టార్ట్ చేసిందనమాట. ఎగ్లెస్ పేస్ట్రీస్, ఎగ్లెస్ కేక్స్, ఎగ్లెస్ జార్ కేక్స్ ఇవన్నీ తయారు చేయడం స్టార్ట్ చేసింది. తను పెద్ద ఇన్ఫ్లుయెన్సరు కాదు, ప్రొఫెషనల్ షెఫ్ కాదు, తనకి ఇంట్రెస్ట్ ఉండి తనకి ఫ్రీ టైంలో ఈ జాబ్ చేస్తుందన్నమాట. అండ్ బిలీవ్ మీ, షీఈస్ డూయింగ్ వెరీ వెల్ నో. ఆర్డర్లు తీసుకోవడానికి కొన్ని రోజులు ఖాళీ కూడా ఉండట్లేదు తనకి. సో యూ కెన్ అండర్స్టాండ్. ఆల్సో మా తమ్ముడు ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా,
షీ లైక్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. తను కూడా పేట వ్రాప్ అని ఒక మంచి క్యాచీ నేమ్తో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది. సింపుల్గా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తున్నాయంట, మా వాడు చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ నెవర్ లేట్ టు స్టార్ట్. ఇంట్రెస్ట్ ఉండి నేను కన్సిస్టెంట్గా వర్క్ చేస్తాను, నేను యూనిక్ అని మీరు అనుకుంటే స్టార్ట్ ఇట్. ఇక ఫైనల్లీ ఎడిటింగ్, పోస్టర్ డిజైనింగ్, కాంటెంట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయొచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, పెద్ద యూట్యూబ్ కంపెనీస్లో జాయిన్ అవ్వచ్చు మీరు అని. యూ కెన్ డూ దాట్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఈ యూట్యూబ్ కంపెనీస్కి నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రీమ్, సిల్లీ మాంగ్స్, చాయ్ బిస్కెట్, ఇన్ఫినిటమ్, టమాటా ఎట్సెట్రా అనమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు ఎడిటర్స్ కావాలి అని పెడుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోయినా సరే మీ కాంటెంట్ మీరు పంపిస్తే వాళ్ళకి నచ్చితే తప్పకుండా తీసుకుంటారు. యూ సెండ్ యువర్ మెయిల్ అండ్ లీవ్ ఇట్. వాళ్ళకి నచ్చితేనే రిప్లై ఇస్తారు. వాళ్ళు రిప్లై ఇవ్వాలి అనేది గ్యారంటీ లేదనమాట. ఆల్సో ఇదంతా కొంచెం కష్టం అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్లోనే ఎవరొకరికి ఈ వీడియో మేకింగ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళతోనే కొలాబరేట్ అవ్వండి. వాళ్ళు కాంటెంట్ చేస్తారు, మీరు వాళ్ళకి ఎడిట్ చేసి పోస్టల్ డిజైన్ చేసి పెట్టండి, డీల్ మాట్లాడుకోండి. అరే ఎప్పుడన్నా సరే ఫ్యూచర్లో ఎంత వచ్చిందనుకో, 6 రూపాయలు నీది, 4 రూపాయలు నాది, 10 రూపాయలు అనుకోండి. నాకున్న చాలామంది ఫ్రెండ్స్ అలానే వీడియో కాంటెంట్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. సో దాట్ ఈస్ ది వీడియో గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. అండ్ ఆల్సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు చారీ. నాట్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి ఫన్ వీడియో ఉంది, మా వాడు కూడా వస్తున్నాడు స్క్రీన్ మీదకి, కుమ్మేద్దాం.